తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే నిమ్మక జయకృష్ణ గారు అనే వ్యక్తి ఈ సంవత్సర కాలంలో కనీసం 100 కోట్ల రూపాయలతో నియోజకవర్గానికి అభివృద్ధి చేశారు. ఆయన అభివృద్ధి చేస్తున్న అభివృద్ధిని చూసే ఆయన తెస్తున్న ఫండ్స్ ద్వారా ఆకర్షితులయ్యే మా పార్టీలో జాయిన్ అవుతున్నారు, కానీ ఎటువంటి ప్రలోభాలకి గురై ఎవరు జాయిన్ అవ్వలేదు. ఆ విషయాన్ని మేము సుస్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాం. మీరు గడిచిన ప్రభుత్వాల్లో మీరు చూసుకుంటే ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు? పార్టీలు మారిన వాళ్ళు అందరూ అన్నమాట రాజీనామాలు చేసే వచ్చారా? అసలు ఈ ప్రాసెస్ అనేది మొదట ఎక్కడ స్టార్ట్ అయింది? 2004-9లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నుంచే ఇవన్నీ స్టార్ట్ అయింది. ఆపరేషన్ ఆకర్ష్ పథకం ద్వారా ప్రారంభించిన వాళ్ళే వాళ్ళు. సో ఇలాంటివన్నీ మీరు కన్సిడర్ చేయాలి ఏదైనా మాట్లాడేటప్పుడు. మీరు ఇంతకుముందు పార్టీలు మారేటప్పుడు మీరు ఏమైనా రాజీనామాలు చేశారా? మీరు ఒక డంపింగ్ యార్డే పాల్గొండ పట్టణానికి మీరు తీసుకొని రాలేకపోయారు. మా మిత్రులు చెప్పినట్టు సబ్ప్లాన్ ద్వారా కొండబాబు గారు 3 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చారు. మీరు గత 4 ఏళ్లలో మీరు ఏం తీసుకొని వచ్చారు? పాల్గొండ పట్టణానికి మీరేం అభివృద్ధి చేశారో మీరు తెలియజేయాలి. మా దృష్టిలో కూడా చాలా మీ గవర్నమెంట్లో జరిగినవి, మీ ప్రభుత్వంలో జరిగిన మా దృష్టిలోని చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మేము కూడా ఒక విచారణ చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే గారికి మేము గౌరవపూర్వకంగా అడిగాము. ఇప్పుడు మా దృష్టిలో కూడా చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా ఇప్పుడు ఏం చేస్తున్నారనంటే ఈ పెన్షన్లు, చాలా వరకు పెన్షన్లు అనేవి కౌన్సిలర్లే అధికార పార్టీ గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ కౌన్సిలర్లే కొంతమందికి పెన్షన్లు వచ్చాయని తెలుస్తుంది. ఆ పిహెచ్సి సర్టిఫికేట్లు పెట్టుకొని నకిలీ పెన్షన్లు తీసుకుంటున్నారని, వీటి గురించి కూడా మేము విచారణ చేయాలని ఈ ప్రెస్ మీడియా ద్వారా మేము గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాము. థ్యాంక్ యూ.